సీఎంగా బాధ్యతలు చేపట్టిన నెల కాకముందు రేవంత్ రెడ్డి దావోస్ వెళ్లారు. వెళ్లడమే కాదు, ఏకంగా 40,000 కోట్ల పెట్టుబడులను తెస్తున్నట్లుగా ప్రచారం కూడా ప్రారంభించారు. ఇవి గతంలో కేటీఆర్ తెచ్చిన వాటికన్నా రెట్టింపు. మరి కేటీఆర్ చేసుకున్న ఒప్పందాల పెట్టుబడులన్నీ వచ్చాయా? ఎవరికీ తెలియదు, చెప్పరు కూడా. రేవంత్ రెడ్డి తెచ్చేస్తున్నట్లుగా చెబుతున్న పెట్టుబడులు కూడా అంతే. కేటీఆర్ లక్షల కోట్ల పెట్టుబడులు లెక్క చెప్పారు. కానీ గ్రౌండ్ రియాలిటీ మాత్రం ఎవరికీ తెలీదు. ఈ పెట్టుబడుల ప్రకటనల పిచ్చి ఎందుకు? వాస్తవంగా తీసుకొచ్చే పెట్టుబడుల లెక్కలు ఎందుకు చెప్పరు? దావోస్ వేదికగా కొనసాగిన వరల్డ్ ఎకానమీ ఫోరం సదస్సు ఎన్ఏ అధికారిక లెక్కల ప్రకారం 40,232 కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వెల్లువెత్తినట్లు ప్రభుత్వం శుక్రవారం ప్రకటించింది. ప్రచారానికి వినడానికి ఇది బాగానే ఉంది. కానీ నిజంగా ఇవన్నీ వస్తాయా అంటే ఒక్కరు కూడా వస్తాయని చెప్పరు, నమ్మలేరు కూడా. గత బీఆర్ఎస్ సర్కారు సైతం వరల్డ్ ఎకానమీ ఫోరం సదస్సు ద్వారా 2020లో 500 కోట్లు, 2022లో 4,128 కోట్లు, 2023లో 19,900 కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వెల్లువెత్తినట్టు ఘనాతి ఘనంగా చెప్పుకుంది. ఫలితంగా లక్షలాది ఉద్యోగాల కల్పన జరిగిందంటూ ఆయా కంపెనీలు ఓదరగొట్టాయి. అదే నిజమైతే నిరుద్యోగ యువత పాత ప్రభుత్వాన్ని కాదంటూ మార్పును ఎందుకు కోరుకుంటారు? తెలంగాణ పరిశ్రమలు, ఐటీ మంత్రి కేటీఆర్ ఆస్ట్రేలియా వెళ్లినా, అమెరికా వెళ్లినా, దావోస్ వెళ్లినా ఇండియాలో ఉన్న తెలంగాణకు మరో భారీ పెట్టుబడి అనే వార్త వినిపించని వారం దాదాపుగా ఉండదు. దీనికి తగ్గట్లుగా తెలంగాణ 9.5 ఏళ్లలో 3 లక్షల కోట్ల పెట్టుబడులు సాధించిందని ఎన్నికల సమయంలో ప్రచారం చేసుకున్నారు. టీఎస్ ఐపాస్ ద్వారా 20,000 కోట్ల కంటే ఎక్కువ వ్యాపార అనుమతులను ఇచ్చామని, లక్షల సంఖ్యలో ఉద్యోగాలు సృష్టించామని ప్రచారం చేసుకుంటూనే ఉన్నారు. తెలంగాణలో పారిశ్రామిక అభివృద్ధి ఘనమని, ప్రపంచ పెట్టుబడిదారులంతా తెలంగాణ వైపు చూస్తున్నారని కేటీఆర్ పదవి నుంచి దిగిపోయే వరకు చెబుతూనే ఉన్నారు. కానీ ఎన్ని పెట్టుబడులు గ్రౌండ్ అయ్యాయో మాత్రం సమాచారం ప్రభుత్వం ఎప్పుడూ బయటపెట్టలేదు. కేంద్రం విడుదల చేసే అధికారిక లెక్కల్లో తెలంగాణ ఎక్కడో ఉంటుంది. తెలంగాణకు 2021-22లో వచ్చిన విదేశీ పెట్టుబడులు 11,965 కోట్లు మాత్రమే. కేటీఆర్ చెప్పే లక్షల కోట్లలో ఇది 1% కూడా ఉండదు. అదే పొరుగున ఉన్న కర్ణాటకకు వచ్చినవి 1,63,798 కోట్లు. విదేశీ పెట్టుబడులు అంటేనే అంతర్జాతీయ బ్రాండ్లు పెట్టే పెట్టుబడులని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కర్ణాటక తర్వాత మహారాష్ట్ర, గుజరాత్, ఢిల్లీ, తమిళనాడులకు పెద్ద ఎత్తున పెట్టుబడులు వెళ్తున్నాయి. ఆ తర్వాత స్థానంలోనే తెలంగాణ ఉంటోంది. మరి కేటీఆర్ చెప్పిన లక్షల కోట్ల పెట్టుబడులు ఎక్కడి నుంచి వచ్చాయి? ఎవరు పెట్టారు? ఈ వివరాలు తెలంగాణ ప్రభుత్వం వద్ద కూడా లేవు. కేటీఆర్ తెచ్చిన కంపెనీలు పెట్టుబడుల వివరాలు చెప్పాలని ఎవరైనా సమాచార హక్కు చట్టం ప్రకారం దరఖాస్తు చేస్తే మాత్రం అలాంటి వివరాలేమీ లేవని చెబుతూ వచ్చారు. ఎన్నికలకు ముందు తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా కేటీఆర్ పలుచోట్ల 2014 నుంచి ఇప్పటి వరకు 3,40,000 కోట్ల రూపాయల పెట్టుబడులు, 22 లక్షల ఉద్యోగాలు తెచ్చామని ప్రకటించుకున్నారు. ఇందులో నిజమేంటో తెలుసుకోవాలని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ పద్మనాభరెడ్డి సమాచార హక్కు చట్టం ద్వారా పెట్టుబడిదారులు, కంపెనీ వివరాలు కావాలని దరఖాస్తు చేశారు. అయితే వీరి దరఖాస్తుకు అంతిమంగా వచ్చిన సమాచారం తమ దగ్గర సమాచారం లేదనే. అంటే ప్రచారానికి మాత్రమే పెట్టుబడులు వచ్చాయి, నిజంగా రాలేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా అదే చేస్తున్నారు. నాడు ప్రభుత్వం తరఫున కేటీఆర్ అలాంటి పెట్టుబడుల ప్రకటనలు చేస్తే నేడు రేవంత్ చేస్తున్నారు. తమ గొప్పలను చెప్పుకోవడానికి ప్రభుత్వం తరఫున చేసే ప్రకటనలు మాత్రం ఆకాశానికి చేరువలో ఉంటాయి. ఇప్పటికైతే తెలంగాణ పెట్టుబడులన్నీ పేపర్ మీదనే ఉన్నాయనుకోవాలి. గ్రౌండ్ అవుతున్న పెట్టుబడులు చాలా స్వల్పం. పెట్టుబడుల ప్రతిపాదనలు వేరు, ఎంఓయూలు చేసుకోవడం వేరు. వాటిని గ్రౌండ్ చేసుకోవడం అత్యంత కీలకం. ఈ విషయంలో గత తెలంగాణ సర్కార్ వెనుకబడింది. రేవంత్ రెడ్డి ప్రత్యేకత చూపించాల్సి ఉంది. ప్రకటనల్లో చెప్పిన పెట్టుబడుల్లో సగమైన తెలంగాణలో గ్రౌండ్ చేయించాలి. లేకపోతే కేటీఆర్ ప్రచారానికి రేవంత్ హంగామాకు పెద్ద తేడా లేదనుకుంటారు. Please do subscribe to 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 KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. Please do subscribe to KTV Telugu.